వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2026 ఫిబ్రవరి 2 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మాత్రమే అప్డేటెడ్గా క్లాసెస్ వస్తాయి. డైలీ ఫాలో అవుతురండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ కీలకమైన రోల్ పోషిస్తాయి. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా తరువుగా ఎప్పటికప్పుడు వింటూ వాటిని నోట్ చేసుకోవడము, వాటిని రివిజన్ చేసుకోవడము, ఇంకా మీకు మంత్లీ మన ఛానల్ తరపున పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పర్చేజ్ ద్వారా. ఓకేనా? కాబట్టి మీరు దాన్ని తీసుకొని చదువుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఏదైతే మనం ఛానల్ చెప్తున్నామో అవన్నీ కూడా మనకు పీడిఎఫ్ రూపంలో ఉంటాయన్నమాట. ఓకే, ఇవాళ క్వశ్చన్స్ కొన్ని ఒక 25 బిట్స్ లాగా చేయడం జరిగిందనమాట. ఇవాళ కరెంట్ అఫైర్స్ను చూద్దాం ఒకసారి. నెంబర్ 1, ప్రతి ఏటా వెట్లాండ్స్ డే చిత్తడి నేల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. ప్రతి ఏటా వెట్లాండ్ డే చిత్తడి నేల దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఫిబ్రవరి 2. వెట్లాండ్ డే 2026 థీమ్. అంటే ఈ ఏడాది థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. తెలుగులో దీన్నే తడి భూములు మరియు సాంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం థీము. నోట్ చేసుకోవాలి. నెంబర్ 3, ఫిబ్రవరి 2న వెట్లాండ్ డే చిత్తడి దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం. చూడండి, ఇరాన్లోని రామ్సర్ నగరంలో చిత్తడి నేల సమావేశంలో భాగంగా 1971 ఫిబ్రవరి 2న రామ్సర్ కన్వెన్షన్ ఏర్పడినది. కాబట్టే దీనిని జరుపుకుంటారనమాట. రామ్సర్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది మాత్రం 1975లో. రామ్సర్ కన్వెన్షన్ ఏర్పడింది 1971 ఫిబ్రవరి 2 అయితే ఈ రామ్సర్ కన్వెన్షన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడిగితే 1975 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, రామ్సర్ కన్వెన్షన్లో భారత్ చేరిన సంవత్సరం. సో రామ్సర్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది 1975 అయితే రామ్సర్ కన్వెన్షన్లో మన భారతదేశం చేరింది 1982 ఫిబ్రవరి 1 అనమాట. నెక్స్ట్ నెంబర్ 5, తొలి భారతదేశ రామ్సర్ సైట్లు ఏవి? చూడండి, తొలి భారతదేశ రామ్సర్ సైట్లు ఒరిస్సాలోని చిల్కా సరస్సు, రాజస్థాన్లోని కియోల్ డేవ్ అనమాట. ఒరిస్సాలోని చిల్కా సరస్సు ఒకటి, అదేవిధంగా రాజస్థాన్లోని కియోల్ డేవ్, ఈ రెండు కూడా మొట్టమొదటి భారతదేశ రామ్సర్ కన్వెన్షన్లో చేరిన రామ్సర్ సైట్లు అనమాట. వెరీ ఇంపార్టెంట్. 1982లో చేరాయి అనమాట ఈ రెండు కూడా. నెక్స్ట్ నెంబర్ 6, భారతదేశ అతిపెద్ద రామ్సర్ సైట్. చూడండి, భారతదేశ అతిపెద్ద రామ్సర్ సైటు బెంగాల్లోని సుందర్బన్ అనమాట. చిన్నది హిమాచల్ ప్రదేశ్లోని రేణుక. పెద్ద రామ్సర్ సైట్ అడిగితే బెంగాల్లోని సుందర్బన్ను, చిన్న రామ్సర్ సైట్ అడిగితే ఓకేనా హిమాచల్ ప్రదేశ్లోని రేణుక. నెక్స్ట్ నెంబర్ 7, భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య. చూడండి, భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 98. ఇప్పుడు 2 చేరినాయి అనమాట కొత్తగా, వాటితో 98 అయినాయి వాటితో కలుపుకొని. నెక్స్ట్ నెంబర్ 8, 2026 ఫిబ్రవరి 1న రామ్సర్ సైట్ల జాబితాలో చేరినవి ఏవి? చూడండి, ఇప్పుడు ఏం చేరాయని అడుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లాలో గల పాట్నా పక్షుల అభయారణ్యం అనమాట. ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లాలో గల పాట్నా పక్షుల అభయారణ్యం అనేటువంటిది 97ది. అదేవిధంగా గుజరాత్లోని కచ్ జిల్లాలో గల ఓకేనా చెరీతండ్ చిత్తడి నేల. గుజరాత్లోని కచ్ జిల్లాలో గల చెరీతండ్ చిత్తడి నేల, ఇది 98వ అనమాట. నెక్స్ట్ నెంబర్ 8, ప్రపంచంలో రామ్సర్ సైట్ల జాబితాలో భారత్ స్థానం ఎంత? చూడండి, ప్రపంచంలో రామ్సర్ సైట్ల జాబితాలో భారతదేశ స్థానం 3వ స్థానం. ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది, 2 మెక్సికో ఉందన్నమాట, 3 భారతదేశం ఉంటుంది, 4 చైనా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యూకే యునైటెడ్ కింగ్డమ్, 2 మెక్సికో, 3 భారత్, 4 చైనా. నెక్స్ట్ నెంబర్ 10, భారతదేశంలో రామ్సర్ సైట్లు అధికంగా గల రాష్ట్రం. చూడండి, భారతదేశంలో రామ్సర్ సైట్లు అధికంగా గల రాష్ట్రం ఏదంటే ఫస్ట్ తమిళనాడు, 2 ఉత్తరప్రదేశ్ అనమాట. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉంది, తమిళనాడు 2 ఉంది. ఇది రాంగ్. తమిళనాడు ఫస్ట్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ 2 అనమాట. తమిళనాడులో ఏకంగా 20 రామ్సర్ సైట్లు ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో అయితే 11 రామ్సర్ సైట్లు ఉంటాయి అనమాట. కాబట్టి తమిళనాడులో ఎక్కువ, ఉత్తరప్రదేశ్లో 2 అనమాట. నెక్స్ట్ నెంబర్ 11, ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక రామ్సర్ సైట్. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ ఏదంటే కొల్లేరు సరస్సు. పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఉంటుందన్నమాట కొల్లేరు సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా.
నెక్స్ట్ నెంబర్ 12 తెలంగాణలో రామ్సార్ సైట్ల సంఖ్య. చూడు తెలంగాణలో రామ్సార్ సైట్లు ఒక్కటి కూడా లేదనమాట. నెక్స్ట్ నెంబర్ 13 2026 2027 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం మొత్తం బడ్జెట్ ఎంత? చూడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ ఎంత అంటే కనుక 58,47,315 కోట్లు. 58,47,315 కోట్లు అనమాట. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 41,25,491 కోట్లు కాగా మూలధన వ్యయము 12,12,820 కోట్లు అనమాట. అదేవిధంగా రెవెన్యూ వసూళ్ళు వచ్చేసి 35,33,150 కోట్లు కాగా మూలధన వసూళ్ళు వచ్చేసి 18,14,165 కోట్లు అనమాట. ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా ఫిబ్రవరి 1న, దానికి సంబంధించి మొత్తం బడ్జెట్ ఎంత? 53,47,315 కోట్లు. రెవెన్యూ వ్యయము 41,25,494 కోట్లు. మూలధన వ్యయము 12,12,820 కోట్లు. రెవెన్యూ వసూళ్ళు 35,33,150 కోట్లు. మూలధన వసూళ్ళు 18,14,165 కోట్లు. ఇదనమాట నెంబర్ 13. నెంబర్ 11 ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఆదాయపు పన్ను కొత్త చట్టం 2025 అమల్లోకి రానున్న తేదీ ఎప్పుడు? 2026 ఏప్రిల్ 1 అనమాట. చూడండి, ఆదాయపు పన్ను చట్టం 1921 స్థానంలో ఆదాయపు పన్ను కొత్త చట్టం 2025 అమల్లోకి ఎప్పుడు రానుందంటే కనుక 2026 ఏప్రిల్ 1. నెక్స్ట్ నెంబర్ 15 జనవరి 3 నుంచి మార్చి 31 వరకు అమృత్ ఉద్యాన్ సందర్శకుల కోసం తెరుచుకోగా అమృత్ ఉద్యానవనం ఉన్న చోటు. ఇక్కడ జనవరి 3 కాదు, ఫిబ్రవరి 3. దయచేసి జనవరి 3 రాంగ్ ఇది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు అమృత్ ఉద్యానం సందర్శకుల కోసం తెరుచుకోనుందనమాట. అమృత్ ఉద్యానవనం ఎక్కడ ఉందంటే రాష్ట్రపతి భవన్లో ఉంటుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానవనం ఉందన్నమాట. అది ఇప్పుడు సందర్శకుల కోసం తెరుచుకో ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు ఎవరైనా సరే సందర్శకులు వెళ్ళి అక్కడ సందర్శించవచ్చు అమృత్ ఉద్యానవనాన్ని. చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఢిల్లీలో అమృత ఉద్యానవనం రాష్ట్రపతి భవన్లో ఉంటుందన్నమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతి అంటే భారతదేశ ప్రథమ పౌరుడు అనమాట. భారతదేశ ప్రథమ పౌరుడు. అదేవిధంగా మన దేశ రాజ్యాధినేత, రాజ్యాంగానికి అధిపతి అనమాట. త్రివిధ దళాల అధిపతి, త్రివిధ దళాలకు అధిపతి, రాజ్యాధినేత, అదేవిధంగా రాజ్యాంగ అధిపతి, భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అనమాట. రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను అందించేది ఉపరాష్ట్రపతికి. రాష్ట్రపతి తొలగింపును మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగిస్తుంది. పార్లమెంట్లో 2 సభలు కూడా 2/3 వంతున ఆమోదిస్తే కనుక రాష్ట్రపతి తొలగిపోవాల్సి ఉంటుందన్నమాట. రాష్ట్రపతి ప్రస్తుత జీతం 5 లక్షల రూపాయలు. రాష్ట్రపతి జీతాన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. రాష్ట్రపతి జీతభత్యాలు నిర్ణయించేది పార్లమెంటు. రాష్ట్రపతి జీతాన్ని ఏ పరిస్థితుల్లో కూడా తగ్గించడానికి వీలు ఉండదన్నమాట. కాబట్టి రాష్ట్రపతి గురించినటువంటి విషయాలు మనం చూసుకోవాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రపతి చాలా వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. నెక్స్ట్ నెంబర్ 16 భారతదేశంలో 5,555 ఎలక్ట్రానిక్ సైకిళ్ళు, ఈ సైకిళ్లను ప్రజా పంపిణీ చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన జిల్లా ఏది? భారతదేశంలో 5,555 ఎలక్ట్రానిక్ సైకిళ్ళు, ఈ సైకిళ్లను ప్రజా పంపిణీ చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలోని కుప్పంను కాలుష్యరహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మోటార్డ్ సంస్థ తయారు చేసిన సైకిళ్లను పంపిణీ చేసినాడు. ఎన్ని సైకిళ్లను పంపిణీ చేసినాడు? 5,555 సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంట. ఎక్కడ జరిగింది? ఇది చిత్తూరు జిల్లాలో జరిగిందనమాట. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనమాట. అక్కడ ఈ సైకిళ్లను, ఎలక్ట్రానిక్ సైకిళ్లను ఆయన పంపిణీ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శ్రీ సంత్ గురు రవిదాస్ 649వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్పోర్టుకు పెట్టిన పేరు. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
శ్రీ సంత్ గురు రవిదాస్ గారి 149వ జయంతి సందర్భంగా 649వ జయంతి సందర్భంగా ఆయన పంజాబ్లోని అదంపూర్ ఎయిర్పోర్ట్కు పెట్టిన పేరు ఏమిటంటే కనుక శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్. శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్. కాబట్టి కొత్త పేరు వచ్చినప్పుడు ఆ పేర్లన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్ అనమాట. భారతదేశంలో ఎయిర్పోర్ట్లు మనకు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉంటుంది, మహారాష్ట్రలో. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కలకత్తా వెస్ట్ బెంగాల్ అక్కడ ఉంటుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి శంషాబాద్ హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకి బారామతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కటక్ ఒరిస్సాలో ఉంటుంది. ఇట్లా మనకు చాలా ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని కూడా ఉంటాయన్నమాట. వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటుంది. వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. క్వశ్చన్ నెంబర్ 18. 125 అడుగుల రాజారాజా చోళ విగ్రహంను ప్రారంభించిన మ్యూజియం. 125 అడుగుల రాజరాజ చోళ విగ్రహంను ప్రారంభించిన మ్యూజియం తమిళనాడులోని తంజావూరులో గల గ్రాండ్ చోళా మ్యూజియం అనమాట. తమిళనాడులోని తంజావూరులో గల గ్రాండ్ చోళా మ్యూజియం. చోళుల రాజధాని తంజావూరు అనమాట. అక్కడనే ఈ విగ్రహం. చోళులలో అందరికంటే గొప్పవాడు రాజరాజ చోళుడు అనమాట. అతని విగ్రహం అనమాట. 125 అడుగుల రాజరాజ చోళుని విగ్రహం తమిళనాడులోని తంజావూరులో ఏర్పాటు కావడం జరిగింది. ఏ మ్యూజియంలో అంటే కనుక అక్కడ గ్రాండ్ చోళా మ్యూజియం ఉంది, అక్కడ ఏర్పాటైంది. తమిళనాడు రాజధాని చెన్నై, హైకోర్టు చెన్నై, భాష తమిళము, ముఖ్యమంత్రి స్టాలిను, గవర్నర్ రవి అనమాట. నెక్స్ట్ నెంబర్ 19. కేంద్ర పన్నులలో తెలంగాణ వాటా. చూడండి, కేంద్ర పన్నులలో తెలంగాణ వాటా 33,180 కోట్లంట. కేంద్ర పన్నులో తెలంగాణ వాటా ఎంతంటే 33,180 కోట్లు అనమాట. గుర్తుంచుకోవాలి, 33,180 కోట్లు. చూడు, తెలంగాణ రాజధాని హైదరాబాద్, తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు భాష, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 అనమాట. అదేవిధంగా తెలంగాణలో రాజ్యసభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు అయితే 119, శాసన మండలి స్థానాలు 40. తెలంగాణలో శాసన మండలి స్థానాలు 40. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17. తెలంగాణలో రాజ్యసభ స్థానాలు 7. లోక్సభ స్థానాలు 17, తెలంగాణలో రాజ్యసభ స్థానాలు వచ్చేసి 7 అనమాట. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నరు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ గవర్నరు జిష్ణుదేవ్ శర్మ అనమాట. నెంబర్ 20. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం జనవరి నెలంతా చేసిన ఆపరేషన్లు 5,582 మంది. ఇందులో 5,108 మంది బాలురు, 474 మంది బాలికలు అనమాట. మంది చిన్నారులకు విముక్తి కల్పించగా వీరిలో 4,567 మంది బాల కార్మికులు, 486 మంది వీధి బాలలు, 38 మంది భిక్షాటకులు ఉన్నారంట. అదేవిధంగా 491 మంది ఇతర పనులలో మగ్గుతూ ఉన్నారనమాట. దీనికోసం చేసిన ఆపరేషన్ ఏది అంటే కనుక ఆపరేషన్ స్మైల్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తెలంగాణలో గొప్ప ఆపరేషన్ ఇది, ఆపరేషన్ స్మైలు. జనవరి నెలంతా కూడా చేసిన ఆపరేషన్ ఇది, ఆపరేషన్ స్మైలు. దేనికోసం చేయబడింది? తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం చేయబడింది అనమాట. దానిలో భాగంగా ఎంతోమంది, దాదాపు 5,582 మందిని ఇక్కడ గుర్తించడం జరిగిందనమాట. ఇందులో ఎక్కువగా బాలురు ఉన్నారు 5,108 మంది. అదేవిధంగా బాలికలు ఉన్నారు 474 మంది. ఇకపోతే మనం చూస్తే కనుక ఇందులో 4,567 మంది బాల కార్మికులు ఉన్నారనమాట. 486 మంది వీధి బాలలు ఉన్నారనమాట. 38 మంది భిక్షాటకులు ఉన్నారంట. 491 మంది ఇతర పనుల్లో మగ్గుతూ ఉన్నారనమాట. కాబట్టి గొప్పగా ఇదంతా కూడా చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి ఆపరేషన్ స్మైల్ను మనం ఖచ్చితంగా
ఓకేనా, ఆపరేషన్ పైన మెచ్చుకోవాలి. ఓకేనా, ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఈ పోలీస్ యంత్రాంగానికి అంతా కూడా. నెక్స్ట్ నెంబర్ 21, తెలంగాణ గ్రంథాలయ ఉద్యమ యాత్రను ఫిబ్రవరి 1న ప్రారంభించగా యాత్ర జరుగు స్థలం. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమ యాత్ర ప్రారంభించబడింది, ఫిబ్రవరి 1న ప్రారంభించబడింది. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు జరుగుతుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు ఈ తెలంగాణ ఉద్యమ యాత్ర జరుగుతుందన్నమాట. ఇది మనకి ఇక్కడ చూడండి. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అంటే ఎవరిని చెప్తాం మనం? మాడపాటి హనుమంతరావు గారిని చెప్తాం. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు. నిజాం రాజ్యంలో ఎన్నో గ్రంథాలయాలను స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాడపాటి హనుమంతరావు. కాబట్టి తెలంగాణ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరంటే మాడపాటి హనుమంతరావు గారే. నెక్స్ట్ నెంబర్ 22, స్మూత్ కోటెడ్ ఓటర్గా పిలిచే జలప్రాణులు తెలంగాణలో కనిపించిన జిల్లా. స్మూత్ కోటెడ్ ఓటర్గా పిలిచే జలప్రాణులు ఇటీవల తెలంగాణలో కనిపించినాయన్నమాట. అది ఏ జిల్లాలో అంటే ఆదిలాబాద్ జిల్లాలో. ఆదిలాబాద్ జిల్లాలో గొల్లపూడి చెరువు ఏదైతే ఉందో ఆ గొల్లపూడి చెరువులో అరుదైనటువంటి జల జీవులు కనిపించినాయి. వాటి పేరే స్మూత్ కోటెడ్ ఓటర్ అనమాట. నెక్స్ట్ 23, 2026 జనవరి నెలలో వసూలైన జిఎస్టీ ఎంత? 2026 జనవరి నెలలో వసూలైనటువంటి జిఎస్టీ 1.93 ల్యాక్స్ కోట్స్ అనమాట. 1.93 లక్షల కోట్లు. 1.93 లక్షల కోట్ల జిఎస్టీ వసూలైందనమాట. సో జిఎస్టీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎకానమీ రిలేటెడ్గా జిఎస్టీ పూర్తి పేరు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తెలుగులో దీన్ని వస్తు సేవల పన్ను అంటాం. జిఎస్టీ చట్టం 2016 ప్రకారం ఇది 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. జిఎస్టీ డే ఎప్పుడంటే జూలై 1. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది జిఎస్టీ డే? 2017 జూలై 1న అమల్లోకి వచ్చిందనమాట. మొట్టమొదటిసారిగా భారతదేశంలో జిఎస్టీని అమలు చేసిన రాష్ట్రం ఏది అంటాడు? అస్సాం రాష్ట్రం అనమాట. ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన మొదటి దేశం ఫ్రాన్స్ దేశం. భారతదేశంలో జిఎస్టీని అమలు చేసిన మొదటి రాష్ట్రం అస్సాం రాష్ట్రం. జిఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ బిల్లును 2016లో ప్రవేశపెడతారు. అది అమల్లోకి 2017 జూలై 1న రావడం జరిగింది. జిఎస్టీ డేని ఎప్పుడు చేస్తారంటే జూలై 1. ఇటీవల స్లాబులను కొన్నింటిని తీసేయడం జరిగిందనమాట మన ఆర్థిక శాఖ. ఏ స్లాబులను తీసేసినారంటే కనుక 28% స్లాబు, అదేవిధంగా 12% స్లాబు తీసేశారు. ఇప్పుడు 5%, 18% స్లాబులు మాత్రమే ఉన్నాయన్నమాట. కానీ మరొక స్లాబ్ను కూడా పెంచడం జరిగింది, 40%, 40% స్లాబ్ అనమాట. ఇప్పుడు 5%, 18%, 40% అనే స్లాబులు మనకి ఉన్నాయి. కొత్తగా చేర్చబడిన స్లాబ్ ఏదంటే 40% అనమాట. ఏవైతే పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, పొగాకు ఉత్పత్తులన్నీ కూడా దానిపైన ఏకంగా 40% స్లాబ్ వేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి జిఎస్టీ గురించి. కానీ జిఎస్టీ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. జనవరి నెలలో ఎంత వసూలు చేయబడిందంటే పోయిన నెలలో 1.93 లక్షల కోట్లు అనమాట. నెక్స్ట్ 24, కేంద్ర ఆర్థిక శాఖ పొగాకు ఉత్పత్తులపై విధించిన నూతన జిఎస్టీ స్లాబ్ ఎంత? కేంద్ర ఆర్థిక శాఖ పొగాకు ఉత్పత్తులపైన విధించిన నూతన జిఎస్టీ స్లాబ్ 40% అనమాట. నెక్స్ట్ 25, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ 2026కు గాను నోవాక్ జకోవిచ్పై గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలిసారి విజేతగా నిలిచిన ప్లేయర్ ఎవరు? చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరు విజేతగా నిలిచారు ఇక్కడ అంటే కనుక ఆన్సర్ కార్లస్ ఆల్కరాజ్. ఈ కార్లోస్ ఆల్కరాజ్ అనేటువంటి వ్యక్తి, ఈ కార్లోస్ ఆల్కరాజ్ టెన్నిస్ ప్లేయరు స్పెయిన్ దేశానికి చెందిన ప్లేయర్ అనమాట. స్పెయిన్ దేశానికి చెందిన ఈ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ఇది మొట్టమొదటిసారి. గ్రాండ్ స్లామ్ పరంగా అయితే ఇది 7వ టైటిల్ అనమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే కనుక ఇది మొదటిది అనమాట. గ్రాండ్ స్లామ్స్ అంటే మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అని మనకు 4 ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా తీసుకున్నప్పుడు గ్రాండ్ స్లామ్లో ఇతనికి ఇది 7వ గ్రాండ్ స్లామ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ తీసుకున్నప్పుడు మొదటిది అనమాట. ఎవరిపైన విజయం సాధించాడంటే కనుక ఫైనల్లో నోవాక్ జకోవిచ్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో చాలా కీలకమైన వ్యక్తి. నోవాక్ జకోవిచ్ పైన గెలిచాడు అనమాట. సరే, ఇక్కడ 7 సార్లు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది చూస్తే
2026 ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెను. ఫ్రెంచ్ ఓపెన్లో అయితే 2024, 25 విన్నరు. ఫ్రెంచ్ ఓపెన్ 2024, 25. వింబుల్డన్ ఓపెన్ అయితే 2023, 24 విన్నర్. వింబుల్డన్ ఓపెన్లో 2023, 24. యుఎస్ ఓపెన్ అయితే 2022, 23 విన్నర్. యుఎస్ ఓపెన్ 2022, 2023 విన్నర్ అనమాట. నా నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ చెప్పిన విన్నర్. ఉమెన్స్ సింగిల్ విన్నరు, రన్నర్ పేరు చెప్పిన నిన్న క్లాస్లో, 1వ తారీఖున క్లాస్లో. కాబట్టి మీరు ఉమెన్స్ సింగిల్ విన్నరు, రన్నరు ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్, ఉమెన్స్ సింగిల్ రన్నర్. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. కానీ మీకు బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ పైన కూడా మనం అప్పుడప్పుడు కొన్ని చేస్తూ వస్తాం. అవి కూడా ఫాలో అవుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? రెడీగా మీరు ఎప్పుడెప్పుడు క్లాస్ వస్తుందా, వాటిని ఎప్పుడెప్పుడు వినాలని మాత్రం మీరు ఆ దృష్టి పెట్టుకొని రోజు వింటూ వస్తే కనుక మీకు కరెంట్ అఫైర్స్ అని కూడా కవర్ అవుతూ వస్తాయి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్గా మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి, నోట్బుక్లో నోట్ చేసుకోండి రఫ్గా. తర్వాత పీడిఎఫ్ కూడా తీసుకొని చదువుకోండి. జనవరి మంత్ పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు 4వ, 5వ తేదీలో నాకు కాల్ చేయండి. ఒక 30 రూపీస్ పే చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. 30 రూపీస్ పే చేసుకొని. నా నెంబర్ వచ్చేసి 8186006848. అదేవిధంగా డైలీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా కూడా జనరల్ స్టడీస్కి సంబంధించి నాకు అదే నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు వినాలనుకున్నా కూడా మీరు ఎవరైనా నాకు అదే నెంబర్కి కాల్ చేసి మీరు ఆ వివరాలు కనుక్కొని మీకు ఇష్టం ఉంటే కనుక జాయిన్ అయిపోతూ రావచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్. అదేవిధంగా నేను ఈ రామ్సర్ సైట్ల గురించి ఒక క్లాస్ చేయడం జరిగింది. అది కూడా ఫాలో కండి, అది కూడా వినండి. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రామ్సర్ సైట్స్ గురించి ఒక క్లాస్ చేయడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా వినండి. రేపు సపరేట్గా ఒక టాపిక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పైన మెన్ సింగిల్ విన్నర్సు, రన్నర్సు, ఉమెన్ సింగిల్ విన్నరు, రన్నర్సు, మెన్ డబుల్ విన్నర్సు, రన్నర్సు, ఉమెన్ డబుల్స్ విన్నర్స్, రన్నర్సు, మిక్స్డ్ డబుల్ విన్నర్స్, రన్నర్స్ పేర్లు కూడా మీకు ఒక క్లాస్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఖచ్చితంగా వినండి. ఓకే, సపరేట్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఖచ్చితంగా వింటూ అవన్నీ కూడా బాగా ఒక చోట గ్యాదర్ చేసుకుంటారండి.